వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పియర్. ఈ వీడియోలో అయితే నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఒక ఇన్స్టిట్యూట్ అండి. మీరు బీటెక్ చేసిన తర్వాత కానీ, ఈవెన్ బీటెక్లో అయినా కానీ, ఇంటర్ తర్వాత అయినా, 10th తర్వాత అయినా, మీరు ఏదైనా టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలి అంటే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది బెస్ట్ అనేది అయితే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇదేదో ఆన్లైన్ చూసి చెప్పేదైతే కాదు. ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా మా ఫ్రెండ్స్ అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళందరి దగ్గర రివ్యూ తీసుకుని ప్రతిదీ డెమో చూసి ఇది అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చెప్పడం అయితే అవుతుంది. ప్లేస్మెంట్స్ని బట్టి కూడా మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒక ఇన్స్టిట్యూట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీరు మనీ స్పెండ్ చేస్తున్నారు. రేపు మీరు ఒక ఆపర్చునిటీ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తారు కదా. మంచి ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేయండి. ఈరోజు వీడియో మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి. మనకి మ్యాక్సిమం మీన్స్ హండ్రెడ్స్లో ఉన్నాయి హైదరాబాద్ ఆర్ విజయవాడ కానీ మొత్తం కలిపి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఫ్రెషర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే నేనైతే ఒక 4 ఇన్స్టిట్యూట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ 4 కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఆ 4 ఇన్స్టిట్యూట్లు అనేవి వస్తున్నాయి. ఇంతవరకు వేరే ఉండేవి. ఇప్పుడు ఆ 4 ఇన్స్టిట్యూట్లు అయితే మనకి ఎక్కువ పేర్లు వినిపిస్తాయి. సో అసలు వాటిలో ఏది బెస్ట్, ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్స్టిట్యూట్స్ ఐఎమ్ గోయింగ్ టాక్ అబౌట్ వన్ ఈస్ అబౌట్ వీక్యూబ్ అండి. మీకు తెలిసే ఉంటుంది వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. అది హైదరాబాద్లో ఉంటుంది మెయిన్లీ. నరేష్ ఐటీ, అసలు దీని గురించి తెలియని వాళ్ళు అంటారు నరేష్ ఐటీ టెక్నాలజీస్ అంటే. నెక్స్ట్ కోడ్ మ్యాన్ అండి. కోడ్ మ్యాన్ అనేది 2018లో స్టార్ట్ అయ్యి అలా ఎమర్జ్ అయ్యి ఇన్స్టిట్యూట్గా మంచి ఇన్స్టిట్యూట్గా అయితే అది పాపులర్ అయింది. 360 డిగ్రీ అండి. మీకు దీని గురించి కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మనం వీక్యూబ్ గురించి మాట్లాడుకుందాం అండి. వీక్యూబ్ ఇదైతే మనకి మెయిన్లీ కేబీఎస్పీలో లొకేటెడ్ ఉంటుంది. అమీర్పేటలో కూడా ఉంది. మనకి ఫీజు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీజ్ అండి. లైక్ 25-28 బిలో 30 ఉంటుంది ఫీజు. మనం ఎఫర్ట్ చేయగలము, మనం నేర్చుకోగలము. దెన్ ఇట్స్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండి. మనం ఏదైనా స్కిల్ ఫాస్ట్గా నేర్చుకోవాలి, లైక్ మనం కొంచెం బేసిక్స్ తెలుసు, కొంచెం ఫాస్ట్గా నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి అంటే వీళ్ళు చూస్ మీరు వీక్యూబ్ అనేది చూస్ చేసుకోండి అండి. అక్కడ ఏంటి అంటే స్ట్రెంత్ కూడా ఒక మ్యాక్సిమం ఒక 40 అట్లా ఉంటారండి. మనకి మన క్లాస్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకి ప్రొజెక్టర్ మీద ఆన్లైన్ ఉంటుంది, అవైలబుల్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. మీకు ఏంటి అంటే ఇంటర్వ్యూలో అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మీకు క్లాస్లోనే చెప్తారండి. క్లాస్లోనే సార్ ఉంటారు కదా, క్లాస్లోనే చెప్తారు. ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే మీకు బేసిక్స్ వచ్చు, కొంచెం పర్లేదు అనుకుంటే మీరు వీక్యూబ్కి వెళ్ళండి. అది బెస్ట్. మీకు బేసిక్స్ వచ్చు, నేను కొంచెం ఇంటర్వ్యూ టైప్ నేర్చుకుందాము అనుకుంటున్నాను అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అప్పుడు మీకు త్వరగా కూడా నేర్చుకుంటారు, ఫాస్ట్గా ఉండిద్దండి కొంచెం. సో అక్కడ చూసేసుకోండి. దెన్ నరేష్ ఐటీ టెక్నాలజీ అండి. ఇది ఏంటి అంటే ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే మ్యాక్సిమం ఇది కూడా కేవీహెచ్పీలో ఉన్నట్టుంది. మేము మెయిన్లీ అమీర్పేట అండి. ఇది మొత్తం టాపిక్ బేసిక్స్ నుండి వాట్ ఈస్ కంప్యూటర్ నుండి చెప్పేస్తారండి. బట్ మనకి అంత టాపిక్ చెప్తున్నప్పుడు చాలా లాంగ్ టైం ఉండిద్దండి ఇది డ్యూరేషన్ కూడా. మీరు కనుక మేము బీటెక్ చదువుతున్నాము, లేకపోతే మాది ఇప్పుడే ఎంటర్ అయింది అని అనుకుంటే, బాగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు అదే నరేష్ ఐటీని అయితే ప్రిఫర్ చేయండి. బట్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎక్కువ మంది ఉంటారండి, స్ట్రెంత్ బాగా, లైక్ ఒక మోర్ దెన్ 70, మోర్ దెన్ 60 అట్లా ఉంటారు. మనకేంటి అంటే ఏదైనా డౌట్ అడగడానికి కానీ, లైక్ ఏదైనా అంత కాన్సన్ట్రేషన్గా ఉండడానికి అయితే అవ్వదని నేను ఫీల్ అవుతాను. మీరు చేయగలను అంటే, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి, మీరు చేయగలను, నేర్చుకోగలను, ఎంతమంది ఉన్నా, లైక్ అంత బాగా చెప్పే వాళ్ళ దగ్గర లాంగ్ టైం ఉంటుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు నరేష్ ఐటీని అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ అదండి, అసలు ఆ కోడ్ మ్యాన్ అనగానే అది ఇక ప్రీమియం లాగా గుర్తొస్తుందండి. ఎందుకో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కానీ దాంట్లో రిచ్ కిడ్స్ ఉంటారు ఏంటో కానీ ఎక్కువ మంది. మనకి దీంట్లో ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే. ఏసీస్, ఆ చైర్స్ ఇవన్నీ కూడా చాలా హైగా ఉంటాయి. మళ్ళీ మనకి అక్కడ అంటే బేసిక్ టు మీడియం లెవెల్, అడ్వాన్స్ అయితే అసలు కాదండి. బేసిక్, వెరీ వెరీ బేసిక్, వెరీ బేసిక్ నుంచి మీడియం లెవెల్ చెప్తారు. ఇది ఏంటి అంటే మాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు, పైథాన్ గురించి అసలు ఏమీ తెలియదు అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండి. ఖచ్చితంగా నేర్పిస్తారు, బేసిక్ నుండి నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు. బేసిక్ నుండి అయితే మీడియం లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది, మరి అడ్వాన్స్డ్ అయితే అంత ఉండదు.
తక్కువ టైం ఉంటుందండి. మాక్సిమం ఉంటే 4 months మీన్స్ ఎంటైర్ కోర్స్ అయితే 4 months ఉంటుందండి. ఓన్లీ పైథాన్ నేర్చుకోవాలి అంటే మాక్సిమం జస్ట్ 50 daysలో అయిపోద్దండి. ఇది మెయిన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ అండి. బట్ హైదరాబాద్లో ఎంతమంది జాయిన్ అవుతారు, విజయవాడలో కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే సరౌండెడ్ మీన్స్ నియర్లీ లొకేటెడ్ ఏరియాస్ అన్ని కూడా విజయవాడలో జాయిన్ అవుతాయి. మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వెళ్తారు. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు హైదరాబాద్ చూస్ చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయండి. మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఏదన్నా ఉంది అన్న అక్కడికే వెళ్ళాలండి. ఈవెన్ విజయవాడ క్యాండిడేట్స్ అయినా అక్కడికే వెళ్ళాలి. అది మెయిన్ డ్రాబ్యాక్ అయితే నేను చెప్తాను. అసలు కోర్ట్మెన్ స్టార్ట్ చేసింది విజయవాడలో, బట్ హైదరాబాద్ అనేది ఉంది కదా, హైదరాబాద్లోకి వస్తాయండి ప్లేస్మెంట్స్ అని. ప్రతిసారి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం చాలా టఫ్ ప్రాసెస్ కదండి. సో నేను ఏం చెప్తానంటే మీరు హైదరాబాద్ని చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 360 degrees అండి. నేను అసలు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ దీంట్లో డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు. అసలు బెస్ట్ అంటే బెస్ట్ అండి. ఇంకా డేటా సైన్స్కి వేరే ఆపర్చునిటీ, వేరే లొకేషన్ అనేది వెతుక్కోవద్దు. మీరు డేటా సైన్స్, డేటా రిలేటెడ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండి. ఫీజ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. డేటా సైన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నిటిలో పోల్చుకుంటే. కొంచెం లాంగ్ టైం ఉండిద్దండి. ఎందుకంటే ఎక్కువ నేర్పిస్తారు, ఎక్కువ ఉంటుంది సిలబస్. మీన్స్ మనం పైథాన్, పవర్ BI ఎన్ని నేర్చుకోవాలి కదా, చాలా ఉంటాయి కదా. సో మనకి ఎక్కువ ఉంటుందండి డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వీటిల్లో. మన నరేష్ ఐటీతో తర్వాత ఇది లాంగ్ టైం అండి. 360 degrees అనేది లాంగ్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ నేర్పిస్తారు కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం అండి. మీరు కనుక ఇప్పుడు బీటెక్, ఇంటర్ ఇది చదువుతున్నాను, లేకపోతే 10th, లేకపోతే నేను స్కూలింగ్లో ఉన్నాను, నేను టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలని అనుకుంటున్నానంటే ఖచ్చితంగా అయితే మీరు ఎక్కువ డ్యూరేషన్ అయినా పర్లేదు అంటే మీరు 360 degrees అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ కూడా నేర్పిస్తారు, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. దెన్ కోడ్మెన్లో కూడా అంటే నేర్పిస్తారు. ఓకే, నరేష్ ఐటీలో నాట్ దట్ మచ్ అండి. వీక్యూబ్లో కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, బట్ మనకి ఏంటంటే యూట్యూబ్ యాక్సెస్ ఇచ్చేసి యూట్యూబ్లో నేర్చుకోండి అన్నట్టుగా అంటారు. మీరు కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ నాలెడ్జ్ లాంగ్ టైం డ్యూరేషన్ ఉన్నా పర్లేదు అని అనుకున్నప్పుడు మీరైతే 360 degreesని చూస్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్. నేను మొత్తం అన్నిటి మీద అనాలిసిస్ చేసిన తర్వాత మీరు యూక్యూబీలో తక్కువ ఉంటుందండి ఫీజు, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఎవరైనా ఎఫెక్ట్ చేయగలరు. నరేష్ ఐటీ కూడా అంతే అండి. కోడ్మెన్ 360 degrees వచ్చేసేపటికి మీరు కొంచెం అమౌంట్ అనేది హై ఉంటుంది. దానికి తగ్గట్టు 40,000 మేబీ ఉంటుంది, 40,000 ఉంటుంది. సో దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ అవుతాను, నేను ఎఫర్ట్స్ పెడతాను, నేను నేర్చుకుంటాను అంటే మీరు ఈ 3-4 అనేది చూస్ చేసుకోండి. బట్ డేటా సైన్స్ అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 360 degrees అయితే కంపల్సరీగా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండి. మన ఛానల్లోనే ఇంకా స్టార్టప్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ అని, బెంగళూరు స్టార్టప్స్ అని అవి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంచి పీడిఎఫ్ చేశారు అని చెప్పేసి. మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. వాట్సాప్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.